హాయ్ అండి. నేనైతే మా ఊర్లో గుడి ప్రతిష్టకి వెళ్ళి ఇటు చింతలపూడి శ్రీను గారు వాళ్ళ ఇంటికైతే వచ్చాను. వాళ్ళ దొడ్లో సపోటా చెట్లు అయితే చూశానండి. నా చిన్నప్పుడు మా పొలంలో సపోటా చెట్లు అయితే గుర్తుకొచ్చాయి. వెంటనే వీడియో తీసేద్దాం అనిపించేసింది, తీసేస్తాను. కాయలు మాత్రం భలే ఉన్నాయి. అసలు ఈ కాయల్ని దోరగా అంటే మనకి దోరగా పండుతాయి కదా, అటువంటి టైంలో నేనైతే ఆ సపోటా చెట్ల కింద గొయ్యి తీసేసి ఆ గోతులో గడ్డేసి తుక్కేసి ఆ కాయలు ఆ గోతులో పెట్టేసి పైన మళ్ళీ మట్టి తోసేసి అదే ముగ్గిచ్చేదాన్ని. ఆ కాయలు ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకి ఇస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడ జీడి చెట్లు అవి ఉండేవి. ఆ చెట్ల కింద అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట. కాయలు అయితే మనకి కింద పడిపోయింది. కాయ కొంచెం మెత్తగానే ఉంది, ఇంకా ఉందండి. శ్రీను గారు వాళ్ళు రాలేదు చెట్టు కిందకి, నేనైతే తిరిగేస్తున్నాను. రెండో కాయ వావ్, నా కోసమే పడ్డట్టండి కాయలు. ఇవేనండి సపోటా. అక్కడ సపోటా కొనాలంటే కాయలు లోపల మంచిగా పండవయ్యే. శ్రీను గారు వాళ్ళు మాత్రానికి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి, వాళ్ళ ఫ్యామిలీ. తోటకూర కూడా, తోటకూర పాలకూర చూసారా, వాళ్ళ ఇల్లు అయితే అది. నేనైతే చెట్టు చూడంగానే ఇటు పరిగెట్టుకుంటూ వచ్చేసా, తర్వాత మాట్లాడతానని. ఆకుకూరలు ఇలా పొలాలు ఇలా ఉంటే మాత్రానికి నాకు చాలా ఏంటో తెలియని ఎగ్జైట్మెంట్ అనమాట. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు చూడాలి అనేసి. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. మీ దేవి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.